హైదరాబాద్ రోడ్లపై ట్రాఫిక్ రూల్స్ ఎలా అమలవుతున్నాయో మా ప్రతినిధి కమల్ అందిస్తారు. కమల్, ఓవర్ టు యు. రూల్స్ పాటించకుంటే ఇంతకాలం చలానాలతోనే సరిపెట్టిన ట్రాఫిక్ పోలీసులు ఇకపై పాయింట్ల వర్షం కురిపిస్తున్నారు. 24 నెలల్లో 12 పాయింట్లు దాటితే లైసెన్స్ రద్దు కాబోతుంది. హెల్మెట్ ధరించకుంటే, సీటు బెల్ట్ పెట్టకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డా ఇకపై పాయింట్లు ఆధార్ కార్డు ఆధారంగా యాడ్ కానున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు, హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అందరికీ పాయింట్స్ కూడా యాడ్ అవుతున్నాయి. ఎవరైతే రూల్స్ పాటించట్లేదో వారందరికీ కూడా పాయింట్స్ యాడ్ అవుతున్నాయి. ఈ పాయింట్స్కి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది? ఇక ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మలక్పేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకరెడ్డి గారు ఉన్నారు. వెంకరెడ్డి గారు, చెప్పండి, ఇంతకాలం చలానాలతో సరిపెట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన పాయింట్ల విధానం వల్ల వాహనదారుల్లో మార్పు వస్తుందా? అసలు ఈ పాయింట్ల ఉద్దేశం ఏంటి? సార్, దీంట్లో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మన దేశంలో జరుగుతున్నటువంటి యాక్సిడెంట్ రేషియోని మొట్టమొదటి తగ్గించి జరుగుతున్నటువంటి మానవ వనరుల నష్టాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్రం, తర్వాత మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ పాయింట్ సిస్టమ్ అనేటువంటిది మన ట్విన్ సిటీస్లో హైదరాబాదు, సైబరాబాదు, మన తర్వాత రాచకొండ ఏరియాలో ఇది ప్రవేశపెట్టారు. 12 పాయింట్లు 24 నెలల కాల వ్యవధిలో ఎవరైనా ఈ 12 పాయింట్లు కనుక మిస్టేక్స్ చేసినట్లయితే వాళ్లకు ఒక లైసెన్స్, అంటే ఆ 12 పాయింట్లు కంప్లీట్ కాగానే 1 సంవత్సర కాలం వాళ్ళ లైసెన్స్ అనేటువంటిది రద్దు చేయబడుతుంది. ఈ దీంట్లో ఏమనంటే హెల్మెట్కు 1 పాయింట్, రాంగ్ సైడు, సెల్ డ్రైవింగ్, ఇటువంటి వాటికి 2 పాయింట్లు, ర్యాష్ డ్రైవింగ్ కూడా, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవింగ్కు 3 పాయింట్లు, సీట్ బెల్ట్ పెట్టుకోకుంటే కూడా 1 పాయింట్. ఈ విధంగా వాళ్ళు చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా పాయింట్స్ వాళ్ళకు అలాట్ చేస్తూ, ఎప్పుడైతే పాయింట్స్ వాళ్ళు 12 పాయింట్స్కి వస్తారో ఆ పాయింట్స్ అనేటువంటిది కంప్లీట్ కాగానే ఇమ్మీడియట్గా ఈ లైసెన్స్ హోల్డర్ 12 పాయింట్స్ ఆల్రెడీ క్రాస్ చేసినాడు కనుక లైసెన్స్ని రద్దు చేయమని చెప్పేసి ఆర్టీఓ డేటాబేస్కి వెళ్ళిపోతుంది. వాళ్ళకు ఆ విధంగా లైసెన్స్ రద్దు అయింది అనేటువంటి విషయం ఆయన సెల్ ఫోన్ కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది. మీరు చెప్తున్నారు 24 నెలల్లో 12 పాయింట్లకు అని. రెగ్యులర్ రూల్స్ వైలేటర్స్ ఉంటారు, రెగ్యులర్గా అదే పనిగా రూల్స్ వైలేట్ చేస్తున్న వాళ్ళు మీకు చాలా కాలంగా పట్టుబడుతున్నారు. అంటే వాళ్ళు ఒక 2 నెలలు కానీ నెలలోనే 12 పాయింట్లు క్రాస్ అయితే ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఒకవేళ పాయింట్స్ ఇమ్మీడియట్గా లూజ్ అయితే వాళ్ళ లైసెన్స్ పోతుంది. లైసెన్స్ ఒకసారి పోయిన తర్వాత వాళ్ళు అదే విధంగా నడిపినట్లయితే వాళ్ళని కోర్టు చట్ట ప్రకారం ఏంటంటే వాళ్ళకు 3 నెలల వరకు కూడా జైలు శిక్ష ఉన్నది. ఒకవేళ పోయిన తర్వాత కూడా మేము నడుపుతాం అనేటువంటి అదేవిధంగా నడిపితే వాళ్ళు జైలు శిక్షకు గురవుతారు. గతంతో పోలిస్తాయి ఈ కొత్త పాయింట్ల విధానం వల్ల రూల్స్ వైలేటర్స్ తగ్గే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? మొదట 10%, 5% ఉన్నటువంటి హెల్మెట్ వేరింగ్ కెపాసిటీ ఇప్పుడు దగ్గర 50 నుండి 60% తీసుకురాగలిగినాం. ఇంకొక 30-40% ఉన్నది ఈ పాయింట్ సిస్టము. తర్వాత పబ్లిక్లో అవగాహన కార్యక్రమం మనం టీటీఐ హైదరాబాద్, గోషామాలు, తర్వాత బేగంపేట రకరకాలైనటువంటి ఈ కార్యక్రమాల అవగాహన మూలంగా పబ్లిక్లో కాంప్లైన్స్ అనేటువంటిది పెరిగింది. తప్పకుండా కూడా వాళ్ళందరూ కూడా స్ట్రీమ్ లైన్లో పడి ఒక మన హైదరాబాద్కు మంచి పేరు తెస్తారనే కమ్యూటర్స్. ఇది మనం చూడొచ్చు. పాయింట్ల విధానానికి సంబంధించి 24 నెలల్లో 12 పాయింట్లు క్రాస్ అయితే ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అవుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, చాలామంది హెల్మెట్ లేకుండా, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కూడా పోలీసులకు పట్టుబడుతున్నటువంటి పరిస్థితి. మీరు అంటే దేని గురించి సార్? మీకు హెల్మెట్ లేదా? ఇదంటే దేని గురించి? హెల్మెట్ ఫర్ హెల్మెట్ ఆల్సో. ఎందుకు హెల్మెట్ పెట్టుకోలేదు మీరు? టుడే ఫస్ట్ డే సార్. యాక్చువల్లీ హాస్పిటల్ వెళ్తున్నాను, నేను ప్రాపర్ డాక్యుమెంట్స్ కూడా చూపిస్తున్నాను సార్. ఇంకా యాక్చువల్గా ఇది ప్రాబ్లం అయిపోయింది. అన్ఫార్చునేట్లీ నేను ఎమర్జెన్సీలో రావాల్సి వచ్చింది. మీకు పాయింట్స్ యాడ్ అయితే లైసెన్స్ రద్దు. అదే నాకు ఇవాళ ఫస్ట్ డే కదా, నేను సడన్లీ యాక్సిడెంట్ ప్రాబ్లం వచ్చింది. యాక్సిడెంట్ వచ్చింది, ఇక రిపోర్ట్స్ కూడా నేను అదే సార్ చూపించాను కూడా. అదే అర్జెంటు వర్క్ పైన హెల్మెట్ లేకుండా వచ్చాను. ఇంకా చాలా మంది మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. చాలా మంది అర్జెంటు పని పైన హెల్మెట్ లేకుండా వచ్చామని చెప్తున్నారు. మరికొంతమంది ఆసుపత్రికి వెళ్లే పనిలో కూడా హెల్మెట్ లేకుండా వచ్చామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇంతకాలం చలానాలతో సరిపెట్టినటువంటి పోలీసులు ఇకపై పాయింట్లు యాడ్ చేయబోతున్నారు. 12 పాయింట్స్కి కనుక 24 నెలల్లో 12 పాయింట్స్కు చేరుకుంటే వాళ్ళ లైసెన్సు రద్దవుతుంది. ఒకవేళ లైసెన్సు రద్దయిన తర్వాత కూడా అదేవిధంగా వాహనాలను నడిపిస్తే కనుక వాళ్ళకి సంబంధించి జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని చెప్పి కూడా ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఇది చూడొచ్చు, హైదరాబాద్లో భారీగా ట్రాఫిక్ పోలీసులు సర్వర్ ద్వారా, ఆన్లైన్ సర్వర్ ద్వారా పాయింట్లను యాడ్ చేస్తున్నారు. ఎవరైతే వాళ్ళకి సంబంధించి హెల్మెట్ లేకుండా వచ్చినటువంటి వాళ్ళు పోలీసులకు చిక్కిన వెంటనే
వాళ్ళు చలానా కట్టిన వెంటనే వాళ్ళ సెల్ ఫోన్కే పాయింట్స్ వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఇంతకాలం హైదరాబాద్లో రూల్స్ అతిక్రమించినా కేవలం చలానాలతో సరిపెట్టుకోవచ్చు, డబ్బులు పోతే పోయాయి కానీ మేము హెల్మెట్ పెట్టుకోము అంటూ కూడా చెప్పినటువంటి వాహనదారులు ఇంతకాలంగా రూల్స్ పై ఎంత ప్రచారం చేసినా ఇప్పటి వరకు ఇంకా వాళ్ళలో అవగాహన రాలేదు. కానీ ఇకపైన ఎవరైతే రూల్స్ వైలేట్ చేస్తారో, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ లో వచ్చినా, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసినా పాయింట్లు యాడ్ కాబోతున్నాయి. ఆధార్ కార్డుకు అనుసంధానం చేస్తూ ఆన్లైన్లోనే 12 పాయింట్లు కనుక 24 నెలల్లో 12 పాయింట్లు దాటితే ఇకపై లైసెన్స్ రద్దయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తంగా ఈ పాయింట్ కొత్తగా వచ్చినటువంటి ఈ పాయింట్ల విధానం ద్వారా వాహనదారుల్లో ఎంత మేర మార్పు కనిపిస్తుందో వేచి చూడాల్సింది. కెమెరా పర్సన్ యాదయ్యతో కమల్, ఎన్టీవీ.